బాలు విసిరి ఫోటో పగలగొడితే నాన్న ఖచ్చితంగా స్వీటీని తిడతాడని, ఝాన్సీ ఆ నేరం తన మీద వేసుకుంటుంది అని తెలిసే ఇలా చేసిందనుకుంటా. ఝాన్సీని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే అలా చేసుండొచ్చు. అయినా ఝాన్సీ చెయ్యని తప్పుని నేనే చేశానని కుండ బద్దలుగొట్టినట్టు చెప్పింది నాన్న దగ్గర. గాలికి పోయే కంప నెత్తికి తగిలించుకుంది. అంత అవసరం ఏమొచ్చింది? చెప్తే సరిపోయేది కదా. మరీ అంత మంచితనం కూడా పనికిరాదు. సరే, మీరన్నట్టుగా ఆ నేరం ఎక్కడ స్వీటీ మీద పడుతుందేమో అన్న భయంతో ఒప్పుకొనుండొచ్చు. కానీ పాపం ఈ కాసుల పేరు పోయింది లేదు, ఏమీ లేదు. ఆ దొంగతనం నింద మాత్రం తన మీద పడింది. నలుగురిలో అలా తనని దొంగ అని అంటుంటే తన మనసు ఎంత బాధపడుంటుంది. ఏది ఏమైనా పిలిచి మన అవమానం చేసినట్టుంది. నేనా ముత్యాల హారం కోసం తన్ని పంపించకుండా నేను వెళ్ళినా బావుండేది. రాణి, మేడం లేచారా? ఇంకా లేదండి. నేను వెళ్ళి లేపుదామంటే పాపం అక్క ఇంట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నైట్ ఏ టైంకి నిద్రపోయిందో ఏంటో అని లేపలేదండి. అక్క, వచ్చేసావా? నైట్ అంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు అలా దిగులుగా ఉండేసరికి నా మనసంతా భారంగా ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది. ఇదిగో ఇప్పుడు నిన్ను చూడగానే నా మనసు కొంచెం కుదుట పడింది. రాణి, మళ్ళీ ఇప్పుడు అదంతా గుర్తు చేసి మేడంని విసిగించకు. కొంచెం సేపు అవేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ముందు వెళ్ళి మేడంకి కాఫీ తీసుకురా. సారీ అక్క, నువ్వు ముందు ప్రశాంతంగా అలా కూర్చో. నేను ఒకే ఒక్క నిమిషంలో కాఫీ తీసుకుని వస్తాను. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. ఝాన్సీ, సారీ. నిన్నలా జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. నిన్న పరిస్థితుల్లో చూసినందుకు. ఏంటి, ఏం మాట్లాడవా? కోపమా నా మీద కూడా? అవును, కోపమే. ఇంకా చెప్పాలంటే అంతకు మించి గౌతమ్ గారు. నిన్న జరిగిన సంఘటనకి మీ అందరి ప్రవర్తన చూసి ఇంతేనా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకున్నది అని బాధ. బాధ అంటే ఇలాంటి బాధ కాదు. మనిషి బ్రతికుండగానే చంపేశారే అనే బాధ. అలా జరిగినప్పుడు అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఝాన్సీ అలా చేయదు, ఝాన్సీ అలాంటిది కాదు అని మాట్లాడలేదే అనే నరకాన్ని నిన్నటి నుంచి అనుభవిస్తున్నాను. ఝాన్సీ, అలా అంటావేంటి? నేను మాట్లాడాను కదా. అవును, నిజమే, మీరు మాట్లాడారు గౌతమ్ గారు. కానీ అదెప్పుడు? ప్రియాంక నన్ను చెక్ చేస్తుంటే వద్దు అన్నారు, కానీ ఝాన్సీ దొంగ కాదు అని అనలేదు. ఆ ఒక్క ముక్క మీ నోటి నుంచి కూడా రాకపోవడం నాకు మరింత బాధని కలిగించింది. కారణం మీరు గొప్పవాళ్ళు, మేము లేని వాళ్ళం అనే కదా. పేదవాడిగా పుడితే వాడికి ఆత్మాభిమానం ఉండదా? నిజాయితీ ఉండదా? ఇవన్నీ ఏమీ లేవని మీకు మీరే డిసైడ్ అయ్యి దొంగతనాన్ని అంటగడతారా? పేదవాడి బ్రతకంటే అంత చులకనైపోయిందా? నాతో పాటు వచ్చిన పాపానికి రాణికి కూడా దొంగతనం అంటగట్టారు. ప్లీజ్ బాధపడకు. నిన్నక్కడ అలా అన్నందుకు, నిన్ను చెక్ చేసినందుకు అక్కడున్న వాళ్ళందరినీ ఆపి చెక్ చేశాను. ఏ ఒక్కరిని వదలకుండా చెక్ చేశాను. కానీ అదంతా చూసేందుకు నువ్వు లేవు.
ఆ విషయం నీకు చెప్దామని నీకు నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేనేం చేయను ఇంకా. గౌతమ్ గారు, మీరు వాళ్ళందరినీ చెక్ చేసినంత మాత్రాన నా మీద దొంగ అని పడిన ముద్ర పోతుందా? నేను అవమానపడ్డ క్షణం మారిపోతుందా చెప్పండి? నేనిప్పుడు దొంగ అనే ముద్రను ఎన్నాళ్ళు మొయ్యాలో? మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా జీవితంలో ఒక్కసారి ఒక్క మచ్చ పడిందంటే ఇంకా మచ్చ జీవితాంతం అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. జీవితాంతం అందరూ నన్ను దొంగ అనే అంటారు. అలా ఎందుకంటారు ఝాన్సీ? వాళ్ళందరికీ ఏమైనా పిచ్చా? ఎందుకంటే వాళ్ళు అదే నమ్ముతారు కాబట్టి. అలా అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఆ దొంగతనంతో నీకెలాంటి సంబంధం లేదు. నువ్వు దొంగవి కాదు. పోయిందనుకున్న ఆ కాసుల పేరు పోలేదు, అక్కడే ఉంది. ఇప్పుడు చెప్పు ఝాన్సీ, అది దొరికా కూడా అందరూ నిన్ను దొంగనే అనుకుంటారా? అంటే గౌతమ్ గారు, ఇప్పుడు అది దొరికిందని నేను దొంగని కాదు అని అంటున్నారు. ఒకవేళ అది దొరకకపోతే నేను దొంగని, అంతేనా? చాలా బాగా చెప్పారండి. అందరూ ఏమో గాని మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారుగా. ఝాన్సీ, ఈ లోకాన్ని నడిపే ఆ దేవుడు తప్పు చేశాడన్న నమ్ముతానేమో కానీ నువ్వు తప్పు చేశావంటే నేనే కాదు, నా అంతరాత్మ కూడా ఆ అబద్ధాన్ని వినడానికి సిద్ధంగా ఉండదు. అంత నమ్మకం నాకు నీ మీద. ప్లీజ్ ఝాన్సీ, నేను చెప్పేది అర్థం చేసుకో. నీకెంతకంటే ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి విను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ప్రియాంక ఏంటి ఇంత మార్నింగే కాల్ చేస్తోంది? ఏం అవసరం వచ్చి ఉంటుంది? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రియాంక. చెప్పేంటి విషయం? ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావేంటి? ఏం లేదు మేడం, ఊరికే కాల్ చేశాను. అడగడం మర్చిపోయాను, నిన్న మీరు రాలేదేంటి మేడం? ఎక్కడికి? ఎక్కడికేంటి మేడం, స్వీటీ బర్త్డే పార్టీకి. మీరొస్తారని మీకోసం చాలాసేపు ఎదురు చూశాను. అదే అసలు ఎందుకు రాలేదా ఏంటా అని తెలుసుకుందామని కాల్ చేశాను. స్వీటీ బర్త్డే పార్టీ చేశారా? ఎక్కడ చేశారు? ఇంట్లోనే చేశారా? డాడీ లేరా ఇంట్లో? తాతయ్య ఎందుకు లేరు? తాతయ్య కూడా ఉన్నారు. ఓ సారీ మేడం, ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు రాలేదేంటా అని మా నాన్నని అడిగితే తాతయ్య మిమ్మల్ని పిలవలేదని చెప్పారు. ఆయన పిలిస్తే మాత్రం ఎవరు వెళ్తారేంటి? అయినా నాకే అవసరం. ఊళ్ళో పిల్లల బర్త్డే పార్టీలన్నిటికీ నేనెందుకు వెళ్తాను? మేడం, మీరు పిల్లల్ని అలా అంటున్నారే గాని పార్టీ ఎంత గ్రాండ్ గా చేశారో తెలుసా? మీరొక్కరే రాలేదు కానీ వాళ్ళకి కావాల్సిన గెస్ట్లందరూ వచ్చారు. మీకు మాత్రమే ఇంట్లో ఎంట్రీ లేదు. కానీ ఝాన్సీకి ఇంట్లో ఎంట్రీయే కాదు, మొత్తం ఇంటి పెత్తనమంతా ఇచ్చేశారు. పార్టీలో ఎవరిని చూసినా ఝాన్సీ ఇదివ్వు, ఝాన్సీ అదివ్వు, ఝాన్సీ ఇది కావాలి, ఝాన్సీ అది కావాలి అని అందరూ తననే పిలుస్తున్నారు. నిన్న ఇంట్లో మొత్తం తనదే హడావిడి. పార్టీ అంతా తన భుజాల మీద వేసుకుని నడిపించింది అన్న ఫీలింగ్ వచ్చింది అందరికీ. పార్టీకి ఎవరెవరో వచ్చారు కానీ మీ ఇంట్లో జరుగుతున్న పార్టీకి మీకు మాత్రం పిలుపు రాకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. మీ ఇంట్లో మీకు స్థానం లేకుండా ఆ ఝాన్సీని తీసుకొచ్చి అందలం ఎక్కించారు.
కమలత్తయ్య అయితే ఏకంగా లాకర్ కేస్ కూడా ఇచ్చేశారు. అందుకే అంటారేమో అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో వడ్డిస్తారని. ప్రియాంక చూడు, నాకు ఆ ఇంటితో గాని ఆ ఇంట్లో వాళ్లతో గాని ఎలాంటి సంబంధం లేదు. ఇవి వినేంత సమయం కూడా లేదు. ఝాన్సీని పిల్లల్ని నెత్తిన పెట్టుకోనివ్వు, లేదా ఇంటి పైన పెట్టుకోనివ్వు, నాకేంటి? నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఇదే మృణాలిని గారు. ఇప్పుడు వాళ్ళ గురించి వినే సమయం లేకపోవచ్చు గాని వాళ్ళకి జరగాల్సిన న్యాయం మీరే చూసుకుంటారు. సార్, మృణాలిని మేడం గారున్నారా? వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ప్రసాద్, అది మీరు తనుజ వాస్తవ్ మేడం. తెలుసండి, ఆ బాబుకు సంబంధించిన కేసు కదా? అవునండి. కూర్చోండి. ఈ బాబు నాకు బాగా ఉపయోగపడుతున్నాడు. అమ్మ హాస్పిటల్ మీద బురద జల్లడానికి. చెప్పండి, ఎందుకొచ్చారు? మేడం, మీకు తెలిసిన విషయమే. మా విషయంలో న్యాయం జరగాలని మేం లాయర్ ఝాన్సీని కలిశాం. అలానే సుమిత్ర వాళ్ళు కూడా తననే లాయర్గా పెట్టుకున్నారు. అప్పుడావిడ ఇద్దరికీ ఒకేలా న్యాయం చేయాల్సింది పోయి ఎంతసేపటికి మా బాబుని వాళ్ళ బాబే అని ప్రూవ్ చేయాలని చూస్తుంది. కోర్టులో ఎప్పుడు చూసినా DNA టెస్ట్ చేపించి మా బాబుని వాళ్ళకి అప్పగించాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నారు? బిడ్డ నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలియాలని ఆవిడ అలా చేస్తుంది అనుకోవచ్చు కదా. లేదు మేడం, పైకి మాటల్లో చెప్తుంది కానీ ఆవిడ మనసులో అది లేదు. ఆవిడ మాకు అన్యాయం చేస్తుంది. అందుకే లాయర్గా మాకు ఆమె వద్దు, మీరే కావాలి. మీరే మాకు న్యాయం చేయాలి. మీరే మా బాబుని మాకు ఇప్పించగలరనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాం మేడం. అవును మేడం, మీరే ఈ కేసు నుంచి మమ్మల్ని బయటపడేయగలరని, మా బాబుని మాకు అప్పగించగలరని కొన్నంత ఆశతో వచ్చాం. మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయండి మేడం. సరే అయితే, అదేమీ పెద్ద విషయం కాదు, నేను చూసుకుంటాను. అవును, మీకు మీ కేసుని నేను వాదిస్తే సరిపోతుందా, లేక ఆ ఝాన్సీ మీకు ఇలా చేసినందుకు తనని కోర్టుకి ఇడ్చాలా? ఏంటి మేడం మీరు అంటుంది? అలా కూడా చేయొచ్చా? ఆ ఝాన్సీని కోర్టుకు లాగొచ్చా? ఎందుకు చేయకూడదు? తప్పు చేస్తే ఎవరినైనా లాగొచ్చు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే కదా. అది నేనైనా సరే, మీరైనా సరే, ఆ ఝాన్సీ అయినా సరే. మేడం, అలా అయితే ముందు ఆ ఝాన్సీకి బుద్ధి చెప్పాలి. కానీ ఎలా మేడం? మనం తనని ఏం చేయగలం? తన మీద కేసు వేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? తను ఒక లాయరే కదా, ఏదో ఒక సెక్షన్ చెప్పి తప్పించుకుంటుందేమో. తను ఒక్క సెక్షన్ చెప్తే నేను 100 సెక్షన్లు చెప్తాను. ఒకవేళ తను తప్పు చేసిందని తెలిసినా కోర్టులో తనకి జడ్జి గారు ఫైన్ వేసి పంపిస్తారు, అంతే కదా మేడం? దానివల్ల మనకేంటి ఉపయోగం? టైం వేస్ట్ తప్ప. చీటింగ్ కేసు వేసి తను నిజంగా మిమ్మల్ని చీట్ చేసింది అని మనం ప్రూవ్ చేస్తే ఫైన్ కాదు, బార్ అసోసియేషన్ నుంచే సస్పెండ్ చేయించొచ్చు. అదే జరిగితే తను లాయర్గా ప్రాక్టీస్ చేయడం కుదరదు. మేడం, తను సస్పెండ్ అవ్వడానికి మేమేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ ఝాన్సీకి నేను అనుభవించిన క్షోభ, బాధ రెండు కూడా తెలిసి రావాలి. తనకి కూడా ఆ నరకం ఏంటో తెలియాలి.
రాణి, బ్లూ కలర్ ఫైల్ ఇక్కడ ఒకటి పెట్టాను, నువ్వేమైనా చూసావా? లేదక్కా, నేనేం చూడలేదు. అవునా, మరెక్కడుంది? ఏంటి రాణి, ఇద్దరూ అలా ఉన్నారేంటి? నాతో ఏమైనా మాట్లాడాలా? అమ్మా ఝాన్సీ, చూడమ్మా రాణి ఎలా చేస్తుందో. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చెప్పాలి. ఏం చేసింది తాతయ్య? ఏమైంది? రాణి, ఏం చేసావు? తాతయ్య ఎందుకలా అంటున్నారు? అది ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తోంది కదా, ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళనని పొద్దుట్నుంచి ఒకటే గొడవ చేస్తుంది. ఈ సమస్యని నువ్వే ఒక లాయర్గానైనా లేదా ఒక అక్కగానైనా పరిష్కారం చెయ్యమ్మా. ఎందుకు రాణి హాస్పిటల్కి వెళ్ళనంటున్నావు? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? వెళ్ళకపోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా, అదేంటో చెప్పు. నీ కారణం మాకు కూడా తెలిస్తేనే కదా మేమేదో ఒకటి చేసేది. ఏం లేదక్కా, నాకు ఆ హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేదు. నేనైతే ఆ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోను. అదే ఎందుకని? ఇన్ని రోజులు అక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నావు కదా, సడన్గా ఇప్పటికిప్పుడు ఏమైంది? చెప్పు రాణి. అదేంటంటే మేడం, ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రియాంక దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం తనకిష్టం లేదు. ఆవిడ నచ్చినా నచ్చకపోయినా మనం వెళ్తుంది ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చేస్తాం, అంతేగాని ఆవిడ ఎదురుగా కూర్చుని ఉండిపోం కదా అని చెప్తుంటే పొద్దున్నుంచి గొడవ చేస్తుంది. రాణి, శ్రీధర్ చెప్తుంది నిజమేనా? ప్రియాంక దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకనే ఆ హాస్పిటల్కి వెళ్ళనంటున్నావా? అసలు ప్రియాంక నిన్నేం చేసింది? ఏం చేసింది అని అలా అడుగుతావేంటక్కా? నీకేం తెలీదా? లేక ప్రియాంకని ఇంకా ఫ్రెండ్గానే చూస్తున్నావా? ప్రియాంక నాకు ఎప్పటికీ ఫ్రెండే, అందులో ఏముంది? అయినా తనతో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి? తప్పు లేకపోవడం ఏంటక్కా? తను నిన్న మన ఇద్దరిని దొంగల్ని చెక్ చేసినట్టు చెక్ చేసింది. ఫ్రెండు అని నువ్వు అనుకోవడం కాదక్కా, తను కూడా అనుకోవాలి కదా. అనుకుంటే తను నిన్ను అలా చెక్ చేసేదా? నా ఫ్రెండ్ అలాంటిది కాదు అనేది. ఆ మాట తన నోటి నుంచి ఒక్కసారినే వచ్చిందా? లేదు. తనకి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలీదు, స్వార్థం తప్ప. అందుకే నాకు ఆ ప్రియాంక నచ్చదు. దానివల్లనే తన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చిరాకు అనిపిస్తుంది. ఈ ఊర్లో డాక్టర్లకేం కొదవలేదు. తనొక్కతే ఏం గొప్ప డాక్టరు కాదు. తనకంటే ఇంకా ఎంతో మంది డాక్టర్స్ ఉంటారు. వాళ్లలో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తాను. రాణి, నువ్వు చెప్పింది నిజమే. అలా అందరిలో మనల్ని దొంగల్ని చెక్ చేసినట్టు చేయడం అనేది తప్పే, మనల్ని అవమానించినట్టే. కాదని నేను అనను, కానీ దానికి ప్రియాంకతో సంబంధం ఏముంది? అలా ఆ టైంలో ప్రియాంక కాకుంటే ఇంకొకరు ఎవరైనా మనల్ని చెక్ చేసేవారు, లేదా పోలీసులకి ఫోన్ చేసుంటే వాళ్లే వచ్చి చెక్ చేసేవాళ్ళు. అలా చెక్ చేసినంత మాత్రాన వాళ్ళని చెడ్డవాళ్ళు అని డిసైడ్ చేస్తే ఎలా? అక్కడ ఆ టైంలో వాళ్ళకి మన మీద అనుమానం వచ్చింది. ప్రియాంక వాళ్ళకి బాగా కావాల్సిన మనిషి, నమ్మకమైన వ్యక్తి కాబట్టి తన చేతే చెక్ చేయించారు. దానికోసం నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకుండా పుట్టబోయే బిడ్డ ప్రాణాన్ని రిస్క్లో పడేస్తాను అంటే ఎలా? అలా చేయడం మంచిది కాదు రాణి. నీకు ఎవరి మీద ఉన్న కోపం నీ కడుపులో ఉన్న బిడ్డని ఇబ్బంది పెట్టకూడదు. అది చాలా తప్పు రాణి. రాణి, నువ్వన్నట్టు ఈ ఊళ్ళో డాక్టర్లకి కొదవేమీ లేదు కావచ్చు, కానీ ఉన్నవాళ్లల్లో మంచి డాక్టర్ని చూసుకుంటాం కదా. ప్రియాంక మంచి వ్యక్తి మాత్రమే కాదు, మంచి డాక్టర్ కూడా. నిన్న జరిగిన ఆ ఒక్క సంఘటనతో తనని మంచి వ్యక్తి కాదని కానీ
మంచి డాక్టర్ కాదని కానీ అంచనాకి రాలేము. డాక్టర్కి తెలిసింది ఒక్కటే, పేషెంట్ బద్ధశత్రువు అయినా సరే తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మాత్రమే వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళు నేర్చుకునేది. రాణి, నీకొకటి చెప్తాను. ఎరుక పిరికేడు దనం అంటారు పెద్దలు. అంటే కష్టకాలంలో మనకి పరిచయం ఉన్నవాళ్ళు మన పక్కన ఉండడం ఎంతో కొంత మేలు అని అర్థం. రాణి, మనసులో ప్రియాంక గురించి ఎలాంటి ఆలోచన పెట్టుకోకు. కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. సరే అక్క, వెళ్తాను. నువ్వు వెళ్ళమంటే ఎక్కడికైనా ఎందుకు ఏంటి అని అడగకుండా వెళ్తాను. నాకు ప్రియాంక దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ నీ మాట కాదనను. వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పేసుకుంది. థ్యాంక్స్ మేడం, మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంది. లేదంటే ఈ రోజంతా నాతో గొడవ పడ్డానికైనా సిద్ధపడేది కానీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం అస్సలు ఒప్పుకునేది కాదు. చంద్ర గారికి లొకేషన్ పంపాను, ఇంకా రాలేదేంటి? నిన్న స్వీటీకి రాణి గిఫ్ట్ ఇచ్చింది, కానీ నేనివ్వడం మర్చిపోయాను. ఆ ఫోటోకి బాల్ తగిలింది మాత్రం మా వల్ల కాదు. మేము ఆడుకుంటుంటే ప్రియాంక అక్కడికి వచ్చింది. బాల్ తీసుకొని గట్టిగా ఫోటోకి విసిరింది. ఆ బాల్ విసిరి కొట్టి పడిపోయేలా చేసింది నేనే. బంధాలు భారాలవుతుంటాయి, మిత్రత్వం శత్రుత్వం కూడా అయిపోతుంది. మీ నానమ్మ ఫోటో మీదకి బాల్ విసిరింది ఎవరో తెలుసా? ప్రియాంక.